Good afternoon, team. So first of all, welcome to presentation ceremony. So both the team ki congratulations. The best performance ఇచ్చారు. హై స్కోరింగ్ గేమ్. సో ఫస్ట్లో జిఎస్ఎల్ చూస్తుంటే మాత్రం చాలా హిట్గా వెళ్తుంటే స్కోర్ ఎక్కడికో 300 దాటుతాయేమో అనిపించింది మీ బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం. సో వెల్ ప్లేడ్. అదేవిధంగా ఏ విధంగా ఆడారో జిఎస్కి పోటీగా అయితే వచ్చారు మియాపూర్ టీం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంతా పోటీ ఇవ్వడం అనేది ద బెస్ట్ అనిపించింది. హై స్కోరింగ్ గేమ్. సో సూపర్ ఆల్మోస్ట్ 500 స్కోర్ చేశాము ఆల్మోస్ట్ 36 రన్స్లో. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. అండ్ టుడే మ్యాచ్లో సో రెండు టీం నుంచి కెప్టెన్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. సో అండ్ విజయ్ గారు సో మియాపూర్ టీం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఏమనుకుని టీంలోకి దిగడం జరిగింది, ముందుగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవడం దిగారు మీరు అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మియాపూర్ హబ్. ఫస్ట్ వచ్చేసి యాక్చువల్లీ మేము కూడా బౌలింగ్ అనుకున్నాము. వాళ్ళకి ఏదైతే టాస్ పడిందో మాకు అలాగే బౌలింగ్ తీసుకున్నాము. చేయగలం అనిపించింది, కానీ బట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనిపించి పర్ఫార్మెన్స్ సూపర్. సార్ కానీ దిలీప్ గారు కానీ ఆయన చేయబాకపోయినా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈయన సెంచరీ ఇమ్రాన్ భాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసి ముందుకు తీసుకెళ్తాం టీంని. ఆల్ ద బెస్ట్ మియాపూర్ హబ్ టీమ్. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సార్ మీ ఇమ్రాన్ గారు. సో ఫస్ట్ టైం ఐ థింక్ గ్రూప్లో పార్ట్ అవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. సో ఏమనిపిస్తుంది సార్, ఫస్ట్ టైం మీరు బయట ఎక్కడో క్రికెట్ ఆడుతుంటారు, సో ఇక్కడ గేమ్కి బిఫోర్ మీ బయట ఆడే గేమ్కి ఏమనిపిస్తుంది? మస్తు చాలా డిఫరెంట్ ఉంది, ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ అంతా बोलते बहुत अच्छा है, टूर्नामेंट बहुत डिसेंट अच्छा है. ठीक है सर, ऑल द बेस्ट फॉर नेक्स्ट मैच. సో ఆల్ ద బెస్ట్. సో విన్నింగ్ టీమ్ కెప్టెన్ మిస్టర్ సంపత్ అండ్ సెంచరీ వీరుడు అమన్ సంపత్, ఏమనిపిస్తుంది, ఎలా అనుకుని ప్లాన్లో దిగడం జరిగింది, మీ ప్లాన్ అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే బౌత్ ద టీమ్స్కి కంగ్రాచులేషన్స్. మేము ఏమనుకుని దిగినామంటే యాక్చువల్గా మేము బ్యాటింగే అనుకున్నాం, టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుందాం అనుకున్నాం. అదేవిధంగా భారీ స్కోర్ చేసి గెలుద్దాం, భారీ టార్గెట్ ఎక్కువ పెట్టి ఎక్కువ రన్స్తో గెలుద్దాం, రన్ రేట్ మెయింటైన్ చేద్దామని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ మాత్రమే. సో ఏజ్లో మాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నా కానీ మాకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి 100% ఇచ్చారు, ఒక 1% మిస్ అయింది. సో దానివల్ల మేము మ్యాచ్ గెలవడం జరిగింది. అదేవిధంగా మా టీం గురించి మాట్లాడితే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ వరకు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం బౌలింగ్ ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంతే. అంత భారీ స్కోర్ ఉన్నాక కూడా ప్రెజర్లు ఇస్తున్నారు, సో అదొకటి కొంచెం మేము చూసుకోవాలి అంతే. సో ఆల్ ద బెస్ట్ సంపత్ జిఎస్ టీమ్కి నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా కొంచెం. సో ఫస్ట్ టైం ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ ఫస్ట్ టైం వచ్చారు, సో బిఫోర్ మీరు బయట ఆడే గేమ్స్కి ప్లేయర్స్ థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను ఇందులో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాను అనుకుంటున్నాను. ఈవెన్ మా కెప్టెన్ సాబ్ అండ్ అదర్ కెప్టెన్స్ గుడ్ పర్ఫార్మెన్స్ చేశారు. అందరూ చాలా బాగా ఆడాము ఈరోజు. చాలా ఎంజాయ్మెంట్ ఉంది నాకు ఇందులో రావడం. చాలా హ్యాపీగా ఉన్నది బాస్ నాకు. సూపర్. నెక్స్ట్ మ్యాచ్కి రెడీ ఉంటారు కదా? యా, డబల్గా ఉంటాను నేను. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డన్. సో టుడే మ్యాచ్ మనం ఇంత చక్కగా నిర్వహించామంటే దీని బ్యాక్ ఎండ్లో ఇంత నడవడానికి మనకు స్పాన్సర్ ఇన్వైట్ చేద్దామా? ఎస్, ప్లీజ్ వెల్కమ్ స్పాన్సర్ శ్రీనివాస్ గారు. వెల్కమ్ సార్. స్పాన్సర్ నుండి చిన్న విషయాలు. టీం మెంబర్ని కూడా నాకు అదృష్టం ఏంటంటే స్పాన్సర్షిప్ కూడా దొరికింది. దొరికింది అంట, ఎందుకంటే నేను పెట్టిన చిన్న అమౌంట్స్కి నాకు ఇచ్చేది 4 times 5 times ఇక్కడ రికగ్నైజ్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, సంతోషం తీసుకుంటున్నా. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్స్ టు బోత్ టీమ్స్. అండ్ మా టీం కూడా బాగా చేసిందని చెప్పాలి. నేను స్పాన్సర్గా ఉన్నప్పుడు మా టీం అనకూడదు, 2 టీంలు మావే. సో బీపీఎల్ టీమ్స్ అన్నీ మనమే అనుకుంటాము. ఇక్కడ గెలిపించాలనే బాధ్యత ఎక్కువ ఉంటుంది గెలిచే కంటే కూడా. సో దే డిడ్ దేర్ రెస్పాన్సిబిలిటీ వెల్. సో మంచి ఎఫర్ట్ పెట్టి వీళ్ళు కూడా మన విన్నింగ్ టీం కూడా బాగా గెలిచారు. రియల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ గిరి సార్, బాగా కొట్టారు. స్టార్టింగ్లో ఓపెనింగ్ బాగా ఇచ్చారు. మేము కూడా భయపడ్డాము, మమ్మల్ని చిన్నపిల్లలను చేసి ఆడిచ్చినని అన్నారు. తర్వాత మా వాళ్ళు చెప్పారు మేము చిన్నపిల్లలం కాదు అని ప్రూవ్ చేశారు. బోత్ ఆఫ్ టీమ్స్ కంగ్రాచులేషన్స్. సూపర్ సార్. సో మీరు స్పాన్సరింగ్ చేయడానికి సో మీరు తీసుకున్న బెస్ట్ రిజల్ట్స్? నేను ఇక్కడికి వచ్చేటప్పటికి బిజినెస్ చేసేవాడిని, ఫైనాన్షియల్లో చాలా లాస్ అయింది, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల అనొచ్చు.
వాళ్ళందరినీ కంటే ఫస్ట్ మనలో బుద్ధి ఉండాలనేది తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. అదృష్టం కొద్ది ఇక్కడికి వచ్చానని ఫీల్ అవుతుంటాను నేను ఎప్పుడు కూడా. మన టీంలో రావాలంటే ఇక్కడికి అదృష్టం ఉండాలి. సో అదృష్టం నాకు వచ్చింది, దరిద్రం పోయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మంచి ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకొని వెళ్ళి యాక్టివ్ అయిపోయాను. 65 years 66 years బతుకుతా అనుకున్నాను. నేను 62 yearsలో ఉన్నవాడిని, ఇప్పుడు 42కి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సార్. సో మీ బాడీ ఏజ్ అనేది తగ్గించుకోవడం జరిగింది. 42కి వచ్చాను. సార్ మీరు ఇప్పుడు ఏ క్లబ్లో మీరు సర్వీస్ ఇవ్వడుస్తున్నారు? నేను కోకట్పల్లి రఘు సార్ క్లబ్లో నేను సర్వీస్ తీసుకుంటున్నాను. నా గ్రేట్ గురు అని చెప్తారు రఘు గారిని ఆల్వేస్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. సో ఇంకా చాలా మోర్ అండ్ పీపుల్కి మీరు సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. సో మీ నుండి 8 awards ఉన్నాయి, సో అవి ఇవ్వాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ స్టే సార్. సో రైట్ గాయ్, సో 8 presentations వెళ్దామా? ఎస్. సో ద బెస్ట్ ఫీల్డర్ గోస్ టు మిస్టర్ బాలరాజు ఫ్రమ్ జిఎస్ టీమ్. Congrats sir, congratulations Balaraju garu. Next, the best runner between goes to Mr. Munna Boy from GS team. Congratulations sir, congratulations. Next, the best bowler goes to Mr. Giri Babu from GS team. కంగ్రాచులేషన్స్ గిరి గారు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టీం కోసం. మాత్రం చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు టీం కోసం. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టాప్ ఫోర్స్ గోస్ టు మిస్టర్ వంశీ మణికంఠ ఫ్రమ్ జిఎస్ టీమ్. కంగ్రాచులేషన్స్ మణికంఠ, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టాప్ 6s, ద హిట్ మ్యాన్ అని చెప్పొచ్చు. టాప్ 6s గోస్ టు మిస్టర్ మహమ్మద్ ఇమ్రాన్. మంచి 6s కొట్టి మొత్తం గ్రౌండ్ అంతా అలరించడం జరిగింది. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వెల్ పర్ఫార్మెన్స్ ఇమ్రాన్, కంగ్రాచులేషన్స్. Congrats sir, Imran garu. So next, highest wicket taker goes to Mr. Sampath from GS team. Congratulations Sampath, so highest wicket taker. Congrats Sampath. Next, most valuable player. So most valuable player goes to Mr. Dilip Kumar from Miapur Hub team. ఆల్మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరకు అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ దిలీప్ గారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు మిస్టర్ సంపత్ ఫ్రమ్ జిఎస్ టీమ్. కంగ్రాచులేషన్స్ సంపత్, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో జిఎస్ టీమ్ని అంత హై స్కోరింగ్ వెళ్ళడానికి ముఖ్య కారణం మీరు. సో కంగ్రాచులేషన్స్ సంపత్. సో థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ద 2 స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి. సో ఫేర్ ప్లే అవార్డ్. సో ఇప్పటివరకు మనం మ్యాచ్లో ఎంతో కొట్టాం, దావిడ్ గురించి ఉంటుంది. బట్ కాదు, మ్యాచ్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ బట్టి బయట అయినా లోపలైనా ఒకే రకంగా ఉండాలి. ట్రూత్ఫుల్గా ఉంటూ టీం కోసం సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు. సో దాంట్లో ఉన్నంతలో ద బెస్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆపోజిట్ టీమ్ ఓనర్ ఈ అవార్డు అనేది ఇస్తుంటారు. సో మియాపూర్ హబ్ నుంచి అవార్డు వస్తుంది. సో దీన్ని ఇవ్వడానికి జిఎస్ టీమ్ ఓనర్ మిస్టర్ గిరి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫేర్ ప్లే అవార్డ్, ప్లీజ్ వెల్కమ్ గిరి గారు. సో ఈ అవార్డ్ గోస్ టు మిస్టర్ సునీల్ కుమార్ ఫ్రమ్ మియాపూర్ హబ్ టీమ్. కంగ్రాచులేషన్స్ సునీల్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మియాపూర్ హబ్ నుంచి అవార్డు ఇవ్వాల్సిన కోరుతున్నాం మిస్టర్ రాంబాబు సార్ని, మియాపూర్ హబ్ టీమ్ ఇన్ఛార్జ్. అండ్ ద అవార్డ్ గోస్ టు మిస్టర్ కర్ణాకర్ ఫ్రమ్ జిఎస్ టీమ్. కంగ్రాచులేషన్ కర్ణాకర్ గారు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టీం కోసం. చాలా ట్రూత్ఫుల్గా ఉంటూ ఏదైతే ఫేర్గా ఉండడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ రాంబాబు సార్. సో బోత్ ద టీమ్స్ సో స్పాన్సర్స్తో ఫోటో దిగి మీ స్టేటస్లో పెట్టుకుంటే స్పాన్సర్ చేసే సర్వీస్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుతున్నాం. అండ్ థ్యాంక్స్ టు BMS అండ్ BPL కమిటీ. బ్యాక్ టు టెక్నికల్ టీమ్.